అల్హమ్దులిల్లా నా నమాజ్ అయిపోయింది. ఈరోజు మాకు శుక్రవారం. సో శుక్రవారం అంటే ఒక చిన్న పండగ మనకు ముస్లిమ్స్ ఓళ్ళకి. సో పండగ అంటే ఏం జరుగుతుంది? పండగ అంటే బిర్యానీ డెఫినెట్గా ఉంటుంది. సో రండి ఈరోజు చేద్దాం మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ వచ్చి పండగ రోజు మటన్ బిర్యానీ చేయలేదంటే ఆ రోజే చాలా ఎంటీగా కనబడుతుంది. నేను అనుకుంటున్నా. అస్సలాము అలైకుం, మర్హబా మర్హబా మర్హబా, వెల్కమ్ టు మర్హబాస్ రాయల్ కిచెన్. సో బిర్యానీ అంటే ఏమిటి? బిర్యానీ అంటే మనకే మాత్రం కాదు, మిగిలిన రిలీజన్ ఓళ్ళకు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం. చిన్న పిల్లోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు బిర్యానీ అంటే ఒక లవ్ అఫెక్షన్ ఉంటుంది. సో రండి బిర్యానీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూద్దాం, ఎట్లా చేసేది చూద్దాం. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా వీడియోస్ని, నా రెసిపీస్ని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. బిర్యానీకి ఏమేమి పదార్థాలు ఉపయోగపడతాయని చెప్తాను. మీరు చెన్నైలో ఉంటారంటే మీరు నా బాస్మతి రైస్ యూస్ చేయొచ్చు. నా బ్రాండ్ ఉంది మర్హబా బాస్మతి రైస్. 2.5 kg బాస్మతి రైస్. తర్వాత 1 కిలో ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు వచ్చి మీరు అది క్లీన్ చేసిన తర్వాత, కట్ చేసిన తర్వాత మెషర్మెంట్ తీసుకోవాలి. 1 కిలో టమాటాలు తీసుకున్నాను. ఇది కూడా సేమ్ అట్లే మీరు కోసుకున్న తర్వాత మీరు మెషర్మెంట్ చేయాలా. 1 కట్ట కొత్తిమీర తీసుకున్నాను. 10 పచ్చిమిరపకాయలు, 1 బంచ్ పుదీనా, 35 గ్రాములు మిరపకాయల పొడి, ప్లెయిన్ మిరపకాయల పొడి ఇది. తర్వాత వచ్చి 15 గ్రాములు గరం మసాలా. తర్వాత 240 గ్రామ్స్ అల్లం ఉల్లి పేస్టు, అదే సేమ్ 240 గ్రామ్స్ కర్డ్. తర్వాత 2 టేబుల్ స్పూన్ వచ్చి ఉప్పు, 1/2 లీటర్ ఆయిల్. సో మేము ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుందాం, దాంట్లో అది 1/2 లీటర్ నూనె యాడ్ చేసుకుందాం. సో మా అన్ని రెసిపీలో హిడెన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో ఈ రెసిపీలో హిడెన్ ఇంగ్రీడియంట్ వచ్చి గరం మసాలాతో నేను గరం మసాలా తీసుకుని ఉన్నాను. దీంట్లో కొంచెం లవంగాలు, పట్ట, ఏలక్కాలు ఉన్నాయి. సో చూడండి, బ్లాక్ కాడమం కూడా ఉంది దీంట్లో. తర్వాత మేము నూనె చాలా వేడిగా చేయొద్దు, లేదుకంటే మిరపకాయలు పగిలితాయి. సో మీడియంగా ఉండేటప్పుడు మిరపకాయలు యాడ్ చేసుకోండి. కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. సో ఉల్లిపాయలు బాగా యాడ్ చేసుకోండి, దాంట్లో బాగా కలుపుకోండి. సో ఉల్లిపాయలు బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మేము ఉల్లిపాయల్ని మూసి పెడదాం. ఎందుకంటే 1 man షో, అది వచ్చి ఒంటరిగానే ఒక 5 నిమిషాలు దాన్ని వదిలేద్దాం నూనెతో, అన్ని మసాలాలతో. అది బాగా 5 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత మేము చూడండి ఓపెన్ చేసి, ఇప్పుడు ఈ స్టేజ్లో మేము ఉప్పు యాడ్ చేస్తాం. సో అది 2 టేబుల్ స్పూన్ ఉప్పు మేము దీంట్లో యాడ్ చేసేసాము. బాగా ఉల్లిపాయలని కలిపేయండి. ఇప్పుడు మేము చేయబోయేది మటన్ బిర్యానీ. సో మేము మటన్ 4 కిలోలు మటన్ తీసుకున్నాను నేను. సో మటన్ మేము తనిగా మటన్ తీసుకొని మటన్లో అల్లం ఉల్లి పేస్టు, ఉప్పు యాడ్ చేసి ఉడకపెట్టుకున్నాం. సో అందుకని ఉప్పు చూసి వేసుకోండి. తర్వాత ఇప్పుడు మేము ఒక ప్యాన్ తీసుకుందాం. బర్తన్ అంటారు దాన్ని. సో పెద్ద బర్తన్ తీసుకొని దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకోండి. సో వీడియోలో కనబడుతుంది మీకు ఏమేమి గరం మసాలా యాడ్ చేసుకున్నానని. సో అవి యాడ్ చేసుకోండి. నీళ్ళు కొంచెం వేడి అయిన తర్వాత యాడ్ చేసుకోండి. మళ్ళీ నీళ్ళని బాగా ఉడకపెట్టండి. తర్వాత ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మేము అల్లం ఉల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాం దీంట్లో. సో బిర్యానీకి వచ్చి బాస్మతి రైస్ వచ్చి 2.5 kgs. తర్వాత మటన్ వచ్చి 4 కిలోలు తీసుకున్నాను నేను. మీరు మటన్ తక్కువ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం, అది యు ఆర్ యువర్ ఓన్ బాస్. తర్వాత ఇప్పుడు బాగా మెయిన్ బిర్యానీలో ఏంటంటే అల్లం ఉల్లి పేస్ట్ వచ్చి బాగా ఉడకాల. ఎట్లా అవ్వాలంటే మేము ఎగ్ చేస్తాం కదా, ఎగ్ బుర్జీ ఎట్లా ఉదిరి అయిపోతుందో అట్లా ఉదిరి అయిపోవాలా. అప్పుడే వచ్చి అల్లం ఉల్లి పేస్ట్ బాగా అయిపోయింది అర్థం. ఇప్పుడు మేము మిరపకాయల పొడి యాడ్ చేసుకుందాం. గరం మసాలా 1/2 యాడ్ చేసుకుందాం, 1/2 పెట్టుకుందాం, మాకు లాస్ట్లో గార్నిష్కి కావాలి అది. తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోండి, బాగా కలిపేయండి. టమాటాలు యాడ్ చేసుకోండి. ఈ టమాటాలు ఇట్లా కోసుకుంటే మీకు బాగా చల్లగా
ఫాస్ట్గా ఉడికిపోతాయి. సో తర్వాత కొంచెం మూసి పెట్టేయండి. ఇప్పుడు చూడండి నూనె అంతా బయట వచ్చేసింది. బాగా అది కలుపుకోండి, బాగా అది మ్యాష్ అయిపోవాలా, అట్లా కలిపేయండి. ఇప్పుడు చూడండి అంత మసాలాలన్నీ కలిపిపోయాయి. సో ఈ స్టేజ్లో మేము మా మటన్ని ఉడకపెట్టున్న మటన్ యాడ్ చేసుకుంటాం. తర్వాత ఈ మటన్ మసాలాలు అన్నీ కలిపి బాగా అది మసాలాలతో 5 నిమిషాలు ఉడకపెడతాం. అప్పటి వరకు మేము ఏం చేస్తామంటే మేము చూడండి ఈ మజ్జిగని బాగా తైరు బాగా కలుపుకుందాం. మీరు మిక్సీలో కూడా కొట్టుకోవచ్చు, కొట్టుకుంటే అది మజ్జిగ అయిపోతుంది. సో చేతుల్లోనే కొట్టుకుంటే మంచిది. సో అది ఇప్పుడు పెట్టుకొని 2 లెమన్లు తీసి దాని సార్ని తీసుకున్నాను, అది వచ్చి దీంట్లో వేసేస్తాను. ఇప్పుడు 2 లెమన్ కూడా జ్యూస్ అది. తర్వాత మేము ఈ కర్డ్ని దాంట్లో యాడ్ చేసుకుంటాం. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. మిగిలిన కొత్తిమీర మేము దీంట్లో యాడ్ చేసేసాం. బాగా చూడండి అంత మసాలాలు మటన్ అన్నీ బాగా కలిగిపోయాయి. ఇప్పుడు 5 నిమిషాలు మేము మూసి పెడతాం. దీంట్లో 5 నిమిషాలు మూసి పెట్టి మళ్ళీ కలుపుదాం. ఇప్పుడు చూడండి నీళ్లు బాగా ఉడికిపోయింది. ఇట్లా ఉడికి ఉండాలి నీళ్లు మాకు. ఇట్లా ఉడికిన తర్వాత మేము పుదీనా వేసేస్తాం. ఉప్పు వేసేసి ఉన్నాము. అది 2 స్పూన్ ఉప్పే నేను సగం అఖ్నీలో వేసాను, సగం వచ్చి నీళ్ళలో వేసాను. సో ఉప్పు బాగా చూసి చేసుకోండి. నాకు ఇంతే సరిపోయింది, నేను ఎక్స్ట్రా వేసుకోలేదు. సో మీకు కూడా సరిపోతుంది అనుకుంటున్నా. తర్వాత బియ్యం వేసుకోండి, బాస్మతి రైస్ వేసుకోండి. వేసుకొని కరెక్ట్గా 10 నిమిషాలు. మీ పొయ్యి ఎట్టా ఉంటుందని మనకు తెలీదు. సో చూడండి బియ్యం ఇట్ట పైన వచ్చేస్తే మాకు వచ్చి ఉడికిపోయింది అని అర్థం. లేదు ఇది కూడా నాకు అర్థం అవ్వలేదంటే ఒక బియ్యం ముక్కని వేసుకొని మీ లాస్ట్ టీత్లో 2 టీత్లో పెట్టి మీరు ప్రెస్ చేస్తే అది కుక్ అయినట్టు తెలుస్తుంది. అట్టయితే మీరు ఫిల్టర్ చేసుకోండి. సో నేను ఎవ్రీథింగ్ డీటెయిల్గా మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీకు పర్ఫెక్ట్గా రావాలని. ఇప్పుడు చూడండి మేము ఫిల్టర్ చేసుకున్నాం. కింద ఉండే బియ్యం అట్లే పెట్టుకుందాం. మేము లేరింగ్ గీరింగ్ ఏం చేయటం లేదు. ఇది చెన్నై స్టైల్ ముస్లిం బిర్యానీ. అది మిగిలిన బియ్యం అట్లా పెట్టుకున్నాను అంతే. ఇప్పుడు ఈ అఖ్నీని దాంట్లో వేసేసాం. నేను చెప్పినట్టు మీరు బియ్యం బియ్యం తీస్తే ఫిల్టర్ చేస్తే మీకు బియ్యం పగలదు. తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మేము వచ్చి బాస్మతి రైస్ యాడ్ చేసేసాము. సో ఇప్పుడు నేను ఎట్లా వీడియోలో కలుపుతున్నానో చూడండి, అట్టే మీరు కలపండి. కింద నుంచి పైన ఒక్క బియ్యం ముక్క కూడా పగలలేదు. మేము చూడండి, మీరు చూడొచ్చు వీడియోలో ఒక్క ముక్క కూడా పగలలేదు. సో అంత బాగా కలిపేసాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు మూసి పెట్టేద్దాం. ఈ బగోనాలో నేను వచ్చి ఈ వెసల్లో చూడండి అది ఫిల్టర్ చేసిన నీళ్లు పెట్టుకున్నాను. ఈ నీళ్ళు తీసి దీనిపైన దమ్ముకు పెడతాను. సో అంతే. మేము ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో 15 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టండి. సో 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మీకు సైడ్లో అది ఇది వస్తుంది చూడండి, పొగ వస్తుంది. ఇట్లా పొగ వస్తే మీకు బిర్యానీ రెడీ పోయింది నా అర్థం. సో దీని తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మీరు వదిలేయండి. తర్వాత మీరు ఓపెన్ చేసి చూడండి, మాషాల్లా యమ్మీయెస్ట్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము సర్వ్ చేసుకుందాం. దీంట్లో ఒక ప్లేట్లో తీసుకుందాం. సో చూడండి ఎంత బాగా ఫ్లేవర్ఫుల్ ఆర్ హాట్ వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీ పిల్లోలకి అందరికి చేసి పెట్టండి. నాకు కమెంట్ చేసి చెప్పండి ఎట్టా ఉందని మీకు. సో గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర పైన వేసుకున్నాను. సో మీరు నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు నాకు డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి మీకు ఎట్టా వచ్చిందని. సో ఏమైనా దాంట్లో తక్కువ ఎక్కువ ఉంటే నేను మీకు రిప్లై చేస్తాను. సో టిల్ దెన్ ఐ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పుడు వరకు జజాకల్లా.